అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే అసలు ఈ అంగస్తంభన సమస్య అంటే ఏమిటి? అండ్ ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల సెక్షువల్‌గా ఏ విధంగా మగవాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన, స్థిగస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్‌కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఎప్పుడైతే మగవాళ్ళు సెక్షువల్ ఫీలింగ్స్ వస్తాయో, లేకపోతే సెక్స్ చేయాలనుకుంటారో, లేదా సెక్స్ చేస్తున్నారో అప్పుడు పెన్నిస్ కంప్లీట్‌గా బ్లడ్స్‌తో నిండిపోయి పెన్నిస్‌కి బ్లడ్ సప్లై పెరిగి పెన్నిస్ పెద్దగా అయ్యి గట్టిగా అయ్యిద్ది. అండ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ ఫ్రీగా వెజైనాలోకి వెళ్ళిపోయి సెమెన్ అవుట్ అయ్యేదాకా ఇట్లా స్ట్రోక్ చేయటాన్ని నార్మల్ సెక్స్ అంటారు. సో ఒక సెక్షువల్ సైకిల్ అంటే ఫస్ట్ సెక్షువల్గా డిజైర్ రావాలి, సెక్స్ చేయాలన్న కోరిక రావాలి. వన్స్ ఆ కోరిక వచ్చిన తర్వాత పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగి పెన్నిస్ పెద్దగా అయింది, ప్లస్ హార్డ్గా అయింది, స్టిఫ్గా అయింది అనమాట. పెన్నిస్ వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెమెన్ అవుట్ అయ్యేదాకా ఇట్లా స్ట్రోక్ చేయటం ఇది నార్మల్ సెక్షువల్ సైకిల్. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలామందిలో వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే సెక్షువల్గా డిజైర్ వచ్చింది, సెక్స్ చేయాలన్న కోరిక వచ్చింది, కానీ పెన్నిస్ జస్ట్ సైజ్ పెరిగిద్ది, అంతేగాని స్టిఫ్నెస్ రాదు. పెన్నిస్ నార్మల్గా ఉన్న పెన్నిస్ సైజు కన్నా కొంత సైజ్ పెరిగిద్దిలే కానీ మెత్తగానే ఉంటుంది. పెన్నిస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోతూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు.